Good morning, my dear students. Today's topic is 7 P's of marketing mix. మనకి మార్కెటింగ్ మిక్స్ అని ఒక టాపిక్ ఉందన్నమాట. మార్కెటింగ్ మిక్స్ లోని 7 P's అని ఉంటాయి. ఆ 7 P's ఏంటంటే ఫస్ట్ వన్ ప్రొడక్ట్, సెకండ్ వన్ ప్రైస్, థర్డ్ వన్ ప్లేస్, ఫోర్త్ వన్ ప్రమోషన్, ఫిఫ్త్ వన్ పీపుల్, సిక్స్త్ వన్ ప్రాసెస్, సెవెంత్ వన్ ఫిజికల్ ఎవిడెన్స్. ఇవన్నీ కూడా ఈ 7 కూడా పీతోనే స్టార్ట్ అయినాయి చూడండి. అందుకనే దీన్ని 7 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అంటాం. ఇదొక స్ట్రాటజీ అన్నమాట. ఈ యొక్క టూల్తో మార్కెట్లోని కస్టమర్స్ని పెంచడానికి మనము ట్రై చేస్తాం. మార్కెటర్ అనేవాడు ట్రై చేస్తాడు. మంచి ప్రొడక్టు, మంచి ప్రైజు, మంచి ప్లేసు, మంచి అడ్వర్టైజింగ్, మంచి కస్టమర్స్, మంచి ప్రాసెస్, మంచి ఫిజికల్ ఎవిడెన్స్ అని అర్థం అన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇవన్నీ మార్కెటింగ్ మిక్స్ లో ఎలిమెంట్స్ అన్నమాట. దీన్ని 7 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అని మనం చెప్తాం. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. వాట్ ఈస్ మార్కెటింగ్ మిక్స్? ది మార్కెటింగ్ మిక్స్ ఈస్ ఏ కీ ఫౌండేషన్ on which the marketing mix is a key foundation of which most modern marketing strategies. మనకి మార్కెటింగ్ మిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ అయిన మోడర్న్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్తున్నారు. అండ్ బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో పాటు బిజినెస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ మార్కెటింగ్ మిక్స్ లో బేస్ అయినాయి అని చెప్తున్నారు. ది కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ కేమ్ అబౌట్ ఇన్ 1960s. అసలు మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ అనేది 1960లో వచ్చింది అని చెప్తున్నారు. వెన్ నైల్ హెచ్ బోర్డ్రన్ ప్రొఫెసర్ అండ్ అకాడమిక్ ఎలాబరేటెడ్ ఆన్ జేమ్స్ కుల్టన్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. ఇక్కడ నైల్ హెచ్ బోర్డన్ అనే ప్రొఫెసరు, ఆయన ఒక అకామిడేషన్ అన్నమాట. అండ్ జేమ్స్ కుల్టన్స్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ దగ్గర నుంచి ఈ మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ 1960లో వచ్చింది అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇట్ వాస్ మెక్ కార్తీ హూ ఆఫర్ ది మార్కెటింగ్ మిక్స్ యాజ్ వి నో ఇట్ టుడే. ఈయన మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ ప్రపోజ్ చేశాడనమాట. మనం ఇప్పుడు అది చూస్తున్నాం. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 4 P's ఆఫ్ మార్కెటింగ్. అసలు మార్కెటింగ్ మిక్స్ లో స్టార్టింగ్ లో 4 P's ఉంది అన్నమాట. ఈ 4 P's ఏంటంటే ప్రొడక్ట్, ప్లేస్, ప్రైజ్, ప్రమోషన్. ప్రొడక్ట్, ప్లేస్, ప్రైజ్, ప్రమోషన్. దీన్ని 4 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అనేవాళ్ళు. ది 4 P's దెన్ పేవ్డ్ ది వే ఫర్ 2 మోడర్న్ అకాడమిక్స్ అండ్ బూమ్స్ అండ్ బైటర్ హూ ఇన్ 1981 brought us the extended version of marketing mix 7 P's. మనం ఇప్పుడు మార్కెటింగ్ మిక్స్ లో 7 P's అనే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కదా. అసలు బేసిక్ ఏంటంటే 7 Pకి 4 P మార్కెటింగ్ మిక్స్ అనే కాన్సెప్ట్ బేసిక్ మాట. ఇందులోని ప్రొడక్ట్, ప్లేస్, ప్రైజ్, ప్రమోషన్ అని 4 P's ఉండేవి. ఈ యొక్క కాన్సెప్ట్ 1960లో తీసుకురాబడింది. ఈ 1960లో తీసుకురాబడిన కాన్సెప్ట్ ని అప్డేట్ చేసి 1981లో ఇంకో 3 P's అనేది దీనికి యాడ్ చేయడం జరిగింది. అప్పుడు 4 P's 7 P's కింద మారి 7 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అని మనం పిలుస్తున్నాం. ది 7 P's కాంప్రమైజ్ మెక్కార్థీస్ 4 ఒరిజినల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్టెండ్ టు ఇంక్లూడ్ ఫర్దర్ 3 ఫ్యాక్టర్స్. ఈ 7 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అనేది కాన్సెప్ట్ ఒరిజినల్ గా ఉన్న 4 ఎలిమెంట్స్ కి కాకుండా దానికి ఎక్స్టెండ్ చేయబడిన 3 ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు చెప్దాం. ఫిజికల్ ఎవిడెన్స్, పీపుల్, ప్రాసెస్. ఇవి కూడా పీసే. ఫిజికల్ ఎవిడెన్స్, పీపుల్ అండ్ ప్రాసెస్ కూడా యాడ్ చేయబడినాయి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు ఒరిజినల్ గా మనకున్న మార్కెటింగ్ మిక్స్ 4 P's గురించి చూద్దాం. ప్రొడక్ట్ ఒకటి, ప్రైస్ ఒకటి, ప్లేస్ ఒకటి, ప్రమోషన్ ఒకటి. ప్రొడక్ట్ ఏం చెప్తుందంటే అసలు మార్కెట్లోని మీరు నా ప్రొడక్ట్ ఎందుకు కొనుక్కోవాలని చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మార్కెటర్ని. సో అప్పుడు అలాంటి క్వశ్చన్స్ కి మార్కెటర్ అనేవాడు ఏ విధమైన సమాధానం చెప్తాడంటే, ఇక్కడ మార్కెటర్ అన్న బిజినెస్ మ్యాన్ అన్న ఒకటే,
ఈ బిజినెస్ మ్యాన్ అనేవాడు ఏ విధంగా చెప్తాడంటే, నా ప్రొడక్ట్ నా కాంపిటీటర్‌తో పోల్చుకుంటే నా దగ్గర ఈ యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్తాడు. అసలు యూనిక్ క్వాలిటీస్‌లో ఏ ఏ విషయాల్లో ఉన్నాయి? ఎందుకు నా ప్రొడక్ట్ కొనాలి? అంటే దానికి రీజన్ చెప్తున్నాడు. ఫీచర్స్, నా ప్రొడక్ట్‌కి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అలాగే క్వాలిటీ, నంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్ నాది. నేను క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాను అని చెప్తున్నాడు. అండ్ బ్రాండింగ్, నా ప్రొడక్ట్ బ్రాండెడ్ ఐటెము. మిగతా ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటెమ్ కాదు నా కాంపిటీటర్స్. సో, నా ప్రొడక్ట్ బ్రాండెడ్ ఐటెమ్ గనక మీరు ఖచ్చితంగా నా ప్రొడక్ట్ కొనాలి అని చెప్తున్నాడు. అండ్ కంపేర్ టు విత్ అవర్ కాంపిటీటర్స్ ప్రొడక్ట్, అవర్ ప్రొడక్ట్ ఈస్ బ్రాండెడ్. అసలు ఏ ప్రొడక్ట్ అయినా బ్రాండ్ అని ఎలా చెప్పగలుగుతామంటే, ఆ ప్రొడక్ట్‌లో మెయిన్ క్వాలిటీ ఉండాలి. ఫస్ట్ ఏంటి? క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ తర్వాత మిగతావి. బ్రాండ్ నేము, బ్రాండ్ ట్యాగ్‌లైను, బ్రాండ్ సింబలు, కంపెనీ నేము, ఇవన్నీ అడిషనల్ అన్నమాట. సో, ఇవన్నీ ఉండి క్వాలిటీ లేదనుకోండి, అంటే బేసిక్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మిస్ అయితే ఆ బ్రాండ్ అనేది ఫెయిల్యూర్ అయిపోవాలి. సో, ఏ ప్రొడక్ట్‌లో అయినా సరే స్టాండర్డ్ ఐటెమ్స్ ఉన్నాయంటే ఆ ప్రొడక్ట్‌ని మనము బ్రాండింగ్, బ్రాండెడ్ ఐటెమ్, బ్రాండెడ్ ప్రొడక్ట్ అని మనం చెప్తాం. అలాగే ప్యాకేజింగ్. ప్యాకేజింగ్ అంటే ఆఫర్స్ అవి ఇస్తూ ఉంటారు. అది ప్యాకేజింగ్. అలాగే లేబులింగ్, స్టిక్కరింగ్ అవి కూడా ప్యాకేజింగ్‌లోకి వస్తాయన్నమాట. ఓకే. ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ మొబైల్ కొనుక్కున్నాం. ఆ మొబైల్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది. గ్యారంటీ, వారంటీ గురించి ఫిక్సేషన్ ఉంటాయి. ఆ మొబైల్‌లోని ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఇంటర్నల్‌గా అవన్నీ డిస్‌ప్లే చేస్తాడు. ఆ యొక్క బాక్స్ మీద. అలాగే ఒక మెడిసిన్ తీసుకున్నాం అనుకోండి. మెడిసిన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది. అలాగే మెడిసిన్‌లో ఎటువంటి ఇంటిగ్రెంట్స్ వాడారో వాటిల గురించి కూడా అందులో చెప్పాడు. సో, అవన్నీ కూడా ప్యాకింగ్ మీద డిస్‌ప్లే అవుతాయి. అంటే ప్యాకింగ్ మీద ఎందుకు డిస్‌ప్లే చేయాలంటే, ప్రొడక్ట్ గురించి తెలియని కస్టమర్‌కి అవి చూసి అవేర్‌నెస్ కలిగి సమ్‌వాట్ హి విల్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ గురించి తనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అర్థమవుద్దన్నమాట. అందుకని ప్యాకింగ్ మీద ఇవన్నీ డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుంది. అలాగే సర్వీసెస్. ఇప్పుడు మొబైల్ ఉంది. మొబైల్ వారంటీ, గ్యారంటీ అంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వారంటీ అండ్ గ్యారంటీ అంటే, గ్యారంటీ అంటే రీప్లేస్‌మెంట్ ఆఫ్ ఏ మొబైల్. రీప్లేస్‌మెంట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్. ఒక మొబైల్ మీరు కొనుక్కున్నారు. అది 1 ఇయర్ గ్యారంటీ ఇచ్చారు. 1 ఇయర్‌లో మొబైల్ పాడైందనుకో, పాత మొబైల్ తీసుకున్నాడు, కొత్త మొబైల్ ఇచ్చేస్తాడు. అది గ్యారంటీ. కమింగ్ టు ది వారంటీ మీన్స్ ఆ ప్రొడక్ట్‌లో ఏదైనా పార్ట్ పాడైందనుకో, ఆ పార్ట్ బాగు చేసి ఇస్తాడు. సో, సర్వీసెస్‌కి డబ్బులు తీసుకోడు. అది వారంటీ. వారంటీ అంటే రిపేరింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్. గ్యారంటీ మీన్స్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వారంటీ అండ్ గ్యారంటీ. ఇవన్నీ కూడా ఒక ప్రొడక్ట్ గురించి మార్కెట్‌లోని కస్టమర్స్‌కి ఇవి చెప్పాలి. ఫీచర్స్, క్వాలిటీ, బ్రాండింగు, ప్యాకేజింగు, సర్వీసెస్, వారంటీస్ అని చెప్తున్నారు. అలాగే ప్రైజ్. ప్రైజ్ గురించి వచ్చేటప్పటికి ప్రైజింగ్ స్ట్రాటజీస్ గురించి చెప్తది. అసలు ఎందుకు అలాగా ప్రైస్ ఫిక్స్ చేసాం? ప్రైజింగ్ మెథడ్స్ చెప్తుంది. అలవెన్సెస్, డిస్కౌంట్స్, పే టర్మ్ పేమెంట్ టర్మ్స్ ఏ విధంగా మనం మనీ కట్టాలని చెప్తుంది. అలాగే ప్లేస్ వచ్చిందనుకోండి, ఛానెల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తుంది. మార్కెట్ కవరేజ్, ఎంత కవరేజ్ చేస్తున్నామో ఆ ప్లేస్‌లో ఉండి అని చెప్తుంది. అసోర్ట్‌మెంట్, మనం ఆ ప్లేస్‌లో ప్రొడక్ట్స్ ఎంతవరకు పెట్టాము, ఎలా పెట్టాము అని చెప్తుంది. లొకేషన్ చెప్తుంది. ఇన్వెంటరీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వీట్లి గురించి చెప్తుంది. అలాగే ప్రమోషన్ వస్తే, ప్రమోషన్ ఈస్ నథింగ్ బట్ అడ్వర్టైజింగ్. సేల్స్ ప్రమోషన్, మనము సేల్స్‌ని ఎలా ప్రమోట్ చేస్తున్నామో అని చెప్తుంది. అడ్వర్టైజింగ్ ఎలా చేస్తున్నామో అని చెప్తుంది. పబ్లిక్ రిలేషన్స్, మనకి మార్కెట్‌లో ఉన్న సంబంధాల గురించి చెప్తుంది. డైరెక్ట్ మార్కెటింగ్ ఎలా చేస్తామని చెప్తుంది. ఈ అన్నిటి గురించి చెప్తుంది. అంటే మెయిన్‌గా ప్రొడక్టు, ప్రైజు, ప్లేసు, ప్రమోషను. ఈ 4గిటిని కలిపే మార్కెటింగ్ మిక్స్ అంటాం. ఈ 4 పీస్‌ని కలిపే 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అంటాం. అది బేసిక్ ఆఫ్ ది టాపిక్. ఇప్పుడు టాపిక్‌లోకి మనం వెళ్దాం. ప్రొడక్ట్. అసలు ప్రొడక్ట్ అంటే ఏంటి? మనము ప్రొడక్ట్‌ని ఫిజికల్‌గా చూడగలం. మన ప్రొడక్ట్‌ని మనం టచ్ చేయగలం. ప్రొడక్ట్‌ని టేస్ట్ చేయగలం. ప్రొడక్ట్స్‌తో మనం ఫీల్ కాగలం. కానీ సర్వీస్‌ని మనం చూడలేము.
మనం టచ్ చేయలేము, మనం ఫీల్ కాలేము, మనం టేస్ట్ చేయలేము. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. ప్రొడక్ట్ ఈజ్ ఎ టాంజిబుల్ and service is intangible. Here tangible means which we are able to see with our naked eye. మన కంటితో చూడగలిగిన దాన్ని టాంజిబుల్ అంటాం. అంటే ప్రొడక్ట్ అనేది టాంజిబుల్ అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 7 P's బిగిన్స్ విత్ ది ప్రొడక్ట్. ఇక్కడ 7P కాన్సెప్ట్ అని ఉంది కదా, ఆ కాన్సెప్ట్ లో ఫస్ట్ పిఏ ప్రొడక్ట్ అని చెప్తున్నాడు. దిస్ కుడ్ రిఫర్ టు ఫిజికల్ ప్రొడక్ట్, ఏ సర్వీస్ ఆర్ యాన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఒక ఫిజికల్ ప్రొడక్ట్ అని చెప్తున్నాడు, సర్వీస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు. బేసికల్లీ ఎనీథింగ్ దట్ బీయింగ్ సోల్డ్, ఏదైనా వస్తువు అది మనకు అమ్మేరు అనుకోండి, దాన్ని ప్రొడక్ట్ అంటాం. సో దీన్నే ప్రొడక్ట్ అనాలి, దీన్ని ప్రొడక్ట్ అనకూడదు అనుకోండి. ఏ వస్తువుకైనా షేప్ అనేది ఉంటే అది ప్రొడక్టే. ఓకే, లెట్స్ ఫేస్ ఇట్, వీ హ్యావ్ ఆల్ బీన్ దేర్. యూ బై ఏ జాకెట్ ఫ్రమ్ ఏ doggy website and that look amazing on the screen, but when it arrives, well, it's vastly different from what you expected. నువ్వు ఆన్లైన్లో నువ్వు జాకెట్ ఒక దాన్ని డాగీ వెబ్సైట్లో బుక్ చేసుకున్నావు. సో డాగీ వెబ్సైట్లోని అది ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ అనేది చాలా అట్రాక్టివ్ కానీ చాలా మంచిగా కనబడింది. సో నీవు కొనుక్కునే ప్రొడక్ట్ కూడా ఆ విధంగానే ఉంటుందనే కదా, సిమిలర్గా ఉంటుందనే కదా ఎవరైనా ఆన్లైన్ మార్కెట్లో పర్చేజ్ చేస్తారు. సో అలా పర్చేజ్ చేయడం జరిగింది. సో అలా పర్చేజ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ అనేది డెలివరీ ఇంటికి వచ్చింది. సో నువ్వు ప్రొడక్ట్ అనేది ప్యాకింగ్ విప్పి చూస్తే నువ్వు ఇక్కడ వెబ్సైట్లో చూసిన దానికి నువ్వు కొన్నదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయమాట, అంత వేరియేషన్ అనేది ఉంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? అది వాట్ డూ యూ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? డూ యూ సెండ్ ఇట్ బ్యాక్ and get a refund, complain online, order a different size in hope that's why the issue was, or simply accept this new item into your life. ఇక్కడ ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ అనేది మిస్రిప్రజెంట్ చేసి అయ్యి వచ్చిందా? సో ఏదైనా ప్రొడక్ట్ ఇలాగా మనం అనుకున్న ప్రొడక్ట్ మన ఆడు చెప్పిన విధంగా కాకుండా ఆపోజిట్గా ఏదైనా వస్తే నువ్వు ప్రొడక్ట్ని తిరిగి ఇచ్చేస్తావా? కొంతమంది తిరిగి ఇచ్చేస్తారు, దాన్ని రిఫండింగ్, వాళ్ళకి మనీ అనేది తిరిగి ఇచ్చేస్తారు. నెక్స్ట్ కొంతమంది ఆన్లైన్లో కంప్లైంట్ పెడతారు, అంటే ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లో పెద్ద కంప్లైంట్ రాసిస్తారు. కొంతమంది మెయిల్ పెడతారు అండ్ ఆర్డర్ టు సైజ్ ఇన్ హోప్ దట్ వాజ్ ఇష్యూ వాజ్ ఆర్ సింపుల్లీ యాక్సెప్ట్, లేదు నాకు వచ్చిన దాంతో నేను సరిపెట్టుకుంటాను అనుకుంటావు. అంటే మార్కెట్లో మనకి 3 రకాలైన కస్టమర్స్ ఉంటారు. నేను చెప్పింది ఏంటి, నువ్వు ఇచ్చింది ఏంటి అని చెప్పి రిఫండ్ చేసి కస్టమర్స్, నేను చెప్పిన ప్రొడక్ట్ నువ్వు ఇచ్చిన ప్రొడక్ట్కి ఉన్న డిఫరెన్సియేషన్ ఏంటి, నువ్వు కస్టమర్ని చీట్ చేస్తున్నావు అని చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవడానికి కంప్లైంటింగ్ నేచర్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు, టైం వేస్ట్, ఇంక మళ్ళీ వీటితో పెట్టుకోకూడదు, ఈసారి నేను కొనుక్కున్నాను కదా ఎలా అలాగే సర్దుకుంటాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆడు ఆ ప్రొడక్ట్ని లైఫ్లో వాడతాడు. షో ఇట్ టు బ్యాక్ ఆఫ్ యువర్ వార్డ్రోబ్ అండ్ ప్రిటెండెడ్ ఇట్స్ ఆల్ ఓకే. సో ఏదో అయిపోయింది, మిస్టేక్, ఇంకెప్పుడు ఆ వెబ్సైట్లో ప్రోడక్ట్ పర్చేజ్ చేయకూడదని నిర్ణయించుకుంటాడు. అండ్ ఐదర్ వే దిస్ ఇన్యాక్యురేట్లీ అడ్వర్టైజ్డ్ ఐటమ్ హ్యాస్ కాజ్డ్ యూ అన్నెసెసరీ హ్యాజల్, లెఫ్ట్ యూ ఫీలింగ్ లెస్ దెన్ ఇంప్రెస్. సో ఇంకెప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్లో పర్చేజింగ్ చేయకూడదని నీ ఫీలింగ్ అనేది లాస్ అవుతుంది, ఇంప్రెషన్ అనేది నీకు లేకుండా పోద్ది ఆ ప్రోడక్ట్ సంబంధించి. ఈ విధంగా కస్టమర్ అనేవాడు ఇటువంటి మైండ్ సెట్ తో ఆలోచిస్తాడు అని చెప్తున్నాడు. సో నో మ్యాటర్ వాట్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ మీట్స్ ది డిమాండ్ ఆఫ్ మార్కెట్స్ అండ్ సాటిస్ఫై ఆర్ ఎక్సీడ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కస్టమర్స్. ప్రొడక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే నీ కంపెనీ యొక్క ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ కస్టమర్ యొక్క నీడ్, వాంట్, డిమాండ్, డిజైర్ ఈ ఇంట్లో దేనొక దాన్ని సాటిస్ఫై చేయాలి అని చెప్తున్నాడు. సో ఆడికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఉంటాయి కస్టమర్కి. నీది అఫీషియల్ వెబ్సైటు, మంచి బ్రాండెడ్ కంపెనీ, మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్ అని ఆన్లైన్లో నిన్ను నమ్మకంతో పర్చేజింగ్ చేస్తాడు. సో వాడిని నువ్వు ఎప్పుడు చీట్ చేయకూడదు. నీ ప్రొడక్ట్ ఏ కారణంతో అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్తో కొన్నాడో ఆ ఎక్స్పెక్టేషన్ నీ ప్రొడక్ట్ కానీ నీ సర్వీస్ కానీ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడే మార్కెట్లో నీ కంపెనీ అనేది, నీ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ సక్సెస్ఫుల్. Otherwise, your product will become a
ఫెయిల్యూర్. నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మౌత్ పబ్లిసిటీ అనేది బాగా జరిగి బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇమీడియట్గా ఇది ఏం చేస్తుంది, సేల్స్ అనేది పెంచుతుంది అని చెప్తున్నారు. అది ప్రొడక్ట్ గురించి. సెకండ్ పి, ప్రైజ్ అనేది ఏం చెప్తున్నాడు, హౌ మచ్ డస్ యూ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కాస్ట్. ఇక్కడ నీ ప్రొడక్ట్ కానీ నీ సర్వీస్ కానీ ఎంతగా ఖర్చు పెడుతున్నావు, హౌ మచ్ డస్ యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, నువ్వు ఖర్చు పెట్టి ప్రైజ్ ఎంత ఫిక్సేషన్ చేస్తావు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ది ప్రైజ్ యూ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ కస్టమర్స్ ప్రిసర్వ్డ్ వాల్యూ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ అండ్ షుడ్ కోలరేట్ విత్ యువర్ బడ్జెట్. ఇక్కడ ప్రైజ్ అనేది నువ్వు ప్రొడక్ట్ కి ఫిక్స్ చేస్తున్నావు. ప్రొడక్ట్ ని తయారు చేసేయడమే కాదు, ప్రొడక్ట్ కి ప్రైస్ ఫిక్సేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు. అంటే మనకు ప్రొడక్ట్ ప్రైజ్ కి ఫిక్స్ చేస్తే ఈ ప్రైజ్ అనేది అందరి చేత ఆమోదింపబడాలి. కొంతమంది ఆ ప్రోడక్ట్కి అంత వాల్యూ లేదు, వాడు ఎక్కువ ప్రైస్ పెట్టాడు అంటాడు. కొంతమంది తక్కువ ప్రైజు పెట్టేశాడు, తక్కువ ప్రైస్ పెడితే అందులో క్వాలిటీ లేదని చెప్తాడు. కొంతమంది ఏం చేస్తాడు, ఇది అసలు నమ్మచ్చా, ఇది రీజనబుల్ గా ఉందా లేదా అని కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక వస్తువు యొక్క తయారీ అయ్యే ఖర్చుని అంటే ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేసి దాని మీద సమ్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ వేసుకొని ఒక ప్రైజ్ ని సెట్ చేస్తాం. దాన్ని ప్రైజ్ అంటాం. ఓకే, ప్రొడక్ట్ కి తయారీ అయ్యే ఖర్చుకి కొంచెం లాభం కలుపుకొని ఒక రేట్ ఫిక్స్ చేస్తాం. ఆ రేట్ ని ఇక్కడ మనం ప్రైజ్ అంటాం. ఇక్కడ నువ్వు ప్రైజ్ ఎప్పుడైతే ఫిక్స్ చేసావో కస్టమర్ అనేవాడు ఈ ప్రోడక్ట్ కి ఇంత వాల్యూ ఉందా లేదా అని ఆడి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఆడు క్యాలిక్యులేట్ చేసుకుని ఆడి బడ్జెట్ కి ఇది కొనచ్చా లేదా అని నిర్ణయించుకుంటే నీ ప్రైజ్ అనేది కరెక్ట్ గా ఉంది అని తెలిసింది అనుకో, వాడు ఇమీడియట్ పర్చేజ్ చేస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్సెసివ్ ప్రైజెస్ పెట్టావనుకో వాడు పర్చేజింగ్ అనేది చేయడు. అంటే కస్టమర్ యొక్క మైండ్ సెట్ ని వాడి యొక్క ఇన్కమ్ లెవెల్ ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రైస్ ఫిక్స్ చేయాలనేది ఇక్కడ పాయింట్. ఇఫ్ యువర్ కస్టమర్ థింక్స్ యువర్ ప్రైజ్ ఇస్ టూ హై, యూ విల్ బి లూజింగ్ ఏ మార్కెట్ దట్స్ ఇన్ ఇట్ ఫర్ ఏ బార్గెయిన్. ఇక్కడ కస్టమర్ అనేవాడు నీ ప్రైజ్ అనేది చాలా ఎక్కువగానే భావించాడు అనుకోండి, వాడు ప్రొడక్ట్ కొండు, అప్పుడు నువ్వు మార్కెట్ లూజ్ అయిపోతావు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే బార్గెనింగ్ చేస్తారు. సో బార్గెనింగ్ అనేది నీకు ఇష్టమైతే నువ్వు ఫాలో కావచ్చు. ఇఫ్ యువర్ ప్రైజ్ ఈస్ టూ లో దెన్ యూ రన్ రిస్క్ ఆఫ్ లూజింగ్ దట్ ఆల్ ఇంపార్టెంట్ ప్రాఫిట్. ఒకవేళ మార్కెట్లో అందరూ ప్రైస్ తక్కువ కడుగుతున్నారు, నా కాంపిటీటర్ అనేవాడు చాలా తక్కువకి ఇస్తున్నాడు, నేను ఆ విధంగానే ప్రైజ్ చాలా తక్కువకి ఇస్తాను అంటే ఒక ప్రొడక్ట్ ని తయారయ్యి ఖర్చు కన్నా నువ్వు తక్కువ ప్రైస్ పెట్టి అమ్మావంటే నీకు లాస్ వస్తుంది. షార్ట్ రన్ లో నీకు సేల్స్ పెరగచ్చు, కానీ లాంగ్ రన్ లో బిజినెస్ అనేది ఎత్తివేసి వస్తుంది. అంటే వైండింగ్ అప్ అయిపోదు, అది కరెక్ట్ కాదు, రిస్కీ కండిషన్ అంటున్నాను. సో ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఫిక్సేషన్ పెట్టకూడదు, అలాగే తక్కువ ప్రైజ్ అనేది ఫిక్స్ చేసి బిజినెస్ అనేది లాస్ కాకూడదు అని చెప్తున్నాడు. డిసిఫరింగ్ ది రైట్ ప్రైస్ ఫర్ యువర్ ప్రొడక్ట్ విచ్ ఈస్ మోస్ట్ లైక్లీ టు బి బెనిఫిట్ బోత్ యువర్ బిజినెస్ అండ్ యువర్ కస్టమర్. మనము ప్రైస్ సెట్టింగ్ అనేది ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అది ఎక్కువ అనిపించకూడదు, తక్కువ అనిపించకూడదు. ఆ ప్రైస్ ఫిక్సేషన్ చేయడం ద్వారా కస్టమర్ బెనిఫిట్ పొందాలి, అలాగే బిజినెస్ కూడా బెనిఫిట్ పొందాలి. ఇక్కడ ప్రైస్ వల్ల కస్టమర్ లాస్ చెందకూడదు, బిజినెస్ అనేది కూడా లాస్ చెందకూడదు. అంత తెలివితేటలతో మనము ప్రొడక్ట్ ని ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి అని చెప్తున్నాడు. సిగ్మెంటింగ్ యువర్ ఆడియన్స్ అకార్డింగ్ టు దేర్ డెమోగ్రాఫిక్, జియోగ్రాఫిక్, సైకోగ్రాఫిక్, బిహేవియర్. మార్కెట్లో చాలా మంది కస్టమర్స్ ఉంటారు, వీళ్ళని పార్ట్స్ కింద డివైడ్ చేయమంటున్నాడు. ఏం పార్ట్స్ అంటే డెమోగ్రాఫిక్ అంటే ఏజ్, జెండర్ బట్టి, అలాగే లొకేషన్, లోకల్ ఏరియా బట్టి డివిజన్ చేస్తారు. ఓకే, అలాగే జియోగ్రాఫిక్ ఏరియా బట్టి ఇది చేస్తారు. సైకోగ్రాఫికల్ బిహేవియరిస్టిక్ అంటే వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ యొక్క ఎకనామికల్ క్లాసు, వాళ్ళ యొక్క ప్రొఫెషను, సో ఎర్లీగా కొంటారా లేదా, ఈ కాన్సెప్ట్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే, ఇలాగా మార్కెట్ ని డిఫరెంట్ గా విడగొట్టడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఫిక్స్ చేయకూడదు, తక్కువగా ఫిక్స్ చేయకూడదు. తక్కువగా ఫిక్స్ చేస్తే నీకు లాస్ వస్తుంది, బిజినెస్ కి ప్రాబ్లం.
ఎక్కువ ఫిక్స్ చేస్తే నువ్వు మార్కెట్ లాస్ అవుతావు. కస్టమర్ అనేవాడు ఎంత పెట్టి నీ ప్రొడక్ట్‌ని కొందాం అనుకుంటున్నాడో, అది నువ్వు ఆడి మైండ్ సెట్‌ని స్టడీ చేసి సైకాలజీగా నువ్వు ఇక్కడ ప్రైస్ ఫిక్సేషన్ చెయ్యాలి అని చెప్తున్నాడు. ఓకే. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పి. నెక్స్ట్ పి ఏంటి? ప్లేస్‌మెంట్. సో, ఇక్కడ 7 పీస్‌లోని ప్లేస్ అనే ఒక పి చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాడు. ప్లేస్ సిగ్నిఫైన్స్ వేర్ యూ చూజ్ టు డిస్ట్రిబ్యూట్ ఆర్ అలో యాక్సెస్ టు యువర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ప్లేస్ అనేదంటే బిజినెస్‌కి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదన్నా షాప్‌కెళ్ళి షాపింగ్ చేయాలనుకోండి, అది ఊరు చివరన ఉంటే వెళ్తామా? వెళ్ళం. అడవిలో ఉంటే వెళ్తామా? వెళ్ళం. అలాగే సముద్రం మధ్యలో ఉంటే వెళ్తామా? వెళ్ళం. ఎడారిలో ఉంటే వెళ్తామా? వెళ్ళం. అంటే ఇక్కడ ఊర్లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అది కనెక్టివిటీ అయి ఉండాలి. అంటే రోడ్‌వే దానికి ఖచ్చితంగా ఉండాలి. అది మెయిన్ రోడ్‌లో ఉండాలి. క్లాస్ పీపుల్, మాస్ పీపుల్, అలాగే మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ అందుబాటు అయ్యే ప్లేస్‌లో అది ఉండాలి అని చెప్తున్నాను. ప్లేస్ అనేది అంత ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నాను. ఇట్ కుడ్ బి రిఫర్ టు ఎనీథింగ్ ఫ్రమ్ ఏ వేర్ హౌస్ ఆర్ ఏ హై స్ట్రీట్ స్టోర్ టు యాన్ ఈ-కామర్స్ షాప్ ఆర్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ వేర్ హౌస్‌కి హై స్ట్రీట్ స్టోర్‌కి, ఎకనామికల్ కామర్సు, అలాగే క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆన్‌లైన్ షాపింగ్స్ ఉంటాయి కొన్ని. ఆన్‌లైన్ షాపింగ్ అనేది వేరే ప్లేస్‌లో ఉంటది. అలాగే స్ట్రీట్‌లోని రిటైలింగ్ అనేది వేరే ప్లేస్‌లో ఉంటది. అలాగే డిపెండింగ్ అపాన్ యువర్ బిజినెస్ నువ్వు ఏ ప్లేస్ ఎంచుకోవాలనేది నీ ఇష్టం అని చెప్తున్నా. అల్టిమేట్లీ ది ప్లేస్ ఇన్ విచ్ యువర్ బిజినెస్ రిసైడ్స్ ఆర్ అఫిలియేట్స్ హ్యాస్ టు అప్రోప్రియేట్ ఫర్ యువర్ బ్రాండ్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ యువర్ ఆడియన్స్. ఏదైనప్పటికీ నువ్వు ఎంచుకున్న ప్లేస్ అనేది నీ యొక్క కంపెనీకి, నీ యొక్క సర్వీసు, నీ యొక్క ప్రొడక్ట్‌కి బిల్డప్ చేసే విధంగా ఉండాలి. నీ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూని బిల్డప్ చేయాలి. ప్రొడక్ట్‌ని అలాగే సర్వీస్ యొక్క బ్రాండ్‌ని బిల్డప్ చెయ్యి. ఆ ప్లేస్ ద్వారా నువ్వు బిజినెస్ అనేది సక్సెస్ సాధించాలి. నువ్వు ఎంచుకున్న ప్లేస్, బిజినెస్ ప్లేస్ అనేది ఆడియన్స్ అంటే కస్టమర్స్ అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్తున్నాడు. నంబర్ 1 పాయింట్. నెక్స్ట్, కన్సిడర్ వెదర్ యువర్ కస్టమర్ విల్ లుక్ ఫర్ యువర్ ప్రొడక్ట్. ఇక్కడ కస్టమర్ అనేవాడు నీ ప్రొడక్ట్‌ని చూస్తాడా లేదా అన్నది నువ్వు గమనించాలి. ఇక్కడ మ్యాగజైన్స్, ప్రైస్ కంపారిజన్ సైట్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్‌లో మన ప్రొడక్ట్స్ గురించి చదువుతా ఉంటాడు. నెక్స్ట్, ప్రైస్‌ని కంపేర్ చేసుకుంటాడు. ఒక వెబ్‌సైట్‌లో ఎలాగుంది, ఒక వెబ్‌సైట్‌లో ఎలాగుంది, ఆన్‌లైన్‌లో కొంటే ఎలాగుంది, ఆఫ్‌లైన్‌లో కొంటే ఇలాగుంది, మన ఊర్లో కొంటే ఇంత ప్రైజు, వేరే ఊర్లో కొంటే ఇంత ప్రైజు, ఇలా కంపారిజన్ చేసుకొని, అలాగే డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని కూడా కంపారిజన్ చేసుకొని, మనం కొనాలా వద్దా అని ఇక్కడ కన్జ్యూమర్ అనేవాడు ఒక డిసిషన్ తీసుకుంటాడు. వేర్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ సూపర్ మార్కెట్స్, ఆన్‌లైన్ స్టోర్స్, రెగ్యులర్ బ్రిక్ అండ్ మార్టర్ స్టోర్స్. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ సూపర్ మార్కెట్స్ వెళ్ళి పర్చేజ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది టైం లేక ఆన్‌లైన్ స్టోర్‌లో పర్చేజింగ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది రెగ్యులర్‌గా బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్స్‌కి వెళ్ళి కొనేవాళ్ళు ఉంటారు. అండ్ యువర్ సేల్స్ కెపాసిటీ యూ షుడ్ ఆల్సో టేక్ ఇంటు కన్సిడరేషన్. హౌ అండ్ వేర్ యువర్ కాంపిటీటర్స్ ఆర్ సెల్లింగ్. ఇక్కడ మన యొక్క కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇక్కడ మన కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఎక్కడ సేల్ చేస్తున్నారు, వాడు ఎలా సేల్ చేస్తున్నాడు, వాడు ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్‌తో అందరి కస్టమర్స్‌ని ఆ ప్లేస్‌కి అట్రాక్ట్ చేస్తున్నాడు అనేది మనము గమనించాలి. వేర్ యూ చూస్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ ప్రొడక్ట్స్ క్యాన్ బి డెడికేటెడ్ బై మెనీ థింగ్స్ సచ్ యాస్ యువర్ ప్రొడక్ట్ టైప్ ఆర్ యువర్ బడ్జెట్. ఇక్కడ నీ ప్రొడక్ట్ టైపు, నీ ప్రొడక్ట్‌కి అయ్యే బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అలాగే మనము కస్టమర్‌కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము ప్రొడక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ బట్ అల్టిమేట్‌లీ ది బెస్ట్ వే టు డిటర్మైన్ ది పర్ఫెక్ట్ ప్లేస్ టు సెల్ యువర్ ప్రొడక్ట్ ఈస్ బై రియల్లీ నోయింగ్ యువర్ ఆడియన్స్. అల్టిమేట్‌గా మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ అనేది ఎంచుకోవాలి. సో, ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే నీ కస్టమర్స్‌కి నువ్వు కష్టం కాకుండా, ఇబ్బంది పెట్టకుండా నీ ప్రొడక్ట్స్, నీ సర్వీస్ అనేవి సులభంగా అందించే విధంగా నీ ప్లేస్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ కస్టమర్స్ యొక్క వాంట్, నీడ్, రిక్వైర్మెంట్స్‌ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. ఓకే. ప్రమోషన్. ఫోర్త్ బి వచ్చేసి ఇక్కడ ప్రమోషన్. ప్రమోషన్ ఈస్ నథింగ్ బట్ అడ్వర్టైజింగ్.
మనం అడ్వర్టైజింగ్ని మన ప్రమోషన్ అని చెప్తాం. ప్రమోషన్ రిఫర్స్ టు యువర్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అండ్ సేల్స్ టెక్నిక్స్. ఇక్కడ ప్రమోషన్ అంటే అడ్వర్టైజింగ్ అని, మార్కెటింగ్ అని, సేల్స్ టెక్నిక్స్. ఏదైనా ప్రొడక్ట్ సర్వీస్ కు సేల్స్ పెంచాలంటే కంపల్సరీ మనకు ప్రమోషన్ అనేది అవసరం అని చెప్తున్నాడు. అలాగే మార్కెటింగ్ చేయాలి. ప్రొడక్ట్ గురించి కస్టమర్స్ అందరికీ తెలియాలి. ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఈ ప్రొడక్ట్ ఎలా వాడాలి అనేది మొత్తం బేసికల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి అంటే కంపల్సరీ ప్రమోషన్ అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ అని చెప్తున్నాడు. దిస్ కుడ్ బి మీన్ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ వయా టీవీ, రేడియో, బిల్ బోర్డ్స్ ఎక్సెట్రా. ఇటువంటి అడ్వర్టైజింగ్ ని మనం ఏమంటామంటే ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అంటాం. ఇక ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అంటే ప్రింట్ అండ్ మీడియా. సో పాంప్లెట్స్, బుక్లెట్స్, మ్యాగజైన్స్, టెలివిజన్లో, రేడియో, బిల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ లోకి వస్తాయి. అలాగే మోర్ మోడర్న్ అడ్వర్టైజింగ్ లైక్ యాడ్స్ విత్ ఇన్ వెబ్ కంటెంట్స్, యాడ్ ఆన్ పోడ్కాస్ట్, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ పుష్ నోటిఫికేషన్. అలాగే కొంచెం మోడర్న్ మెథడ్స్ అడ్వర్టైజింగ్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ లో వచ్చే వెబ్ కంటెంట్ అడ్వర్టైజింగ్స్ అని, పోడ్కాస్ట్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని, పుష్ నోటిఫికేషన్స్ అలా వస్తూ ఉంటాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్, అలాగే మనకి ఏంటి సోషల్ మీడియా, ట్విట్టర్, R22, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా డిజిటల్ అడ్వర్టైజింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్ అని చెప్తాం. The way that you choose to communicate with your audience and promote your offering will have direct impact on success of your brand. నువ్వు ఏ వే అయితే నువ్వు ఎంచుకున్నావో, నువ్వు నీ ప్రొడక్ట్ గురించి, నీ సర్వీస్ గురించి నీ యొక్క కస్టమర్స్ కి కమ్యూనికేట్ చేయడానికి అనేది అది చాలా ఇంపాక్ట్ నీ కస్టమర్స్ మీద చూపిస్తుంది. అంతేకాకుండా నువ్వు ఎంచుకున్న వే అనేది నీ బిజినెస్ కి ఒక కీ అవుతుంది అని చెప్తున్నాడు. సో నువ్వు బెస్ట్ వే అనేది నువ్వు ఎంచుకున్నట్లయితే నువ్వు బ్రాండ్ ని బాగా బిల్డప్ చేయగలవు. ప్రొడక్ట్, సర్వీసు, నీ కంపెనీ యొక్క గుడ్ విల్, సో బ్రాండింగ్ అనేది బాగా బిల్డప్ చేయగలవు అని. సో సెలెక్టింగ్ ది మీడియా ఆఫ్ ప్రమోటింగ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. Post a message in wrong place at wrong time or wrong person and you will find yourself in a world of trouble. ఇక్కడ పొరపాటుగా నువ్వు తప్పు ప్లేస్ లో బిజినెస్ పెట్టినట్లయితే, తప్పు ప్లేస్ లో నువ్వు కమ్యూనికేషన్ చేసినట్లయితే, తప్పు టైంలో నువ్వు కమ్యూనికేషన్ చేస్తే, తప్పుడు పర్సన్ కి నువ్వు కమ్యూనికేట్ చేసినట్లయితే దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. నీ ప్రొడక్ట్ ఎవరికి టార్గెట్ చేసావో వాళ్ళకే మనము ప్రమోషన్ అనేది చేయాలి. ఏ ప్లేస్ లో అయితే మనం ప్రమోట్ చేయాలో మనం ఖచ్చితంగా ఆ ప్లేస్ లోనే ప్రమోట్ చేయాలి. వేరే ప్లేస్ లో మనము ప్రమోట్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఎగ్జిక్యూట్ దోస్ ఆస్పెక్ట్స్ will right way, your business success will undoubtedly skyrocket. నువ్వు అన్ని పర్ఫెక్ట్ గా చేసినట్లయితే నీ బిజినెస్ అనేది ఆకాశంలో రాకెట్ అనేది ఎంత స్పీడ్ గా సక్సెస్ సాధిస్తుందో అదే విధంగా అంత ర్యాపిడ్ స్పీడ్ లో బిజినెస్ అనేది గ్రోత్ చెందుతుంది అని చెప్తున్నాడు. నోయింగ్ ది బెస్ట్ ఛానల్స్ అండ్ మెథడ్స్ ఫర్ ప్రమోటింగ్ ఎస్పెషల్లీ టుడే, breaking through noise of brash ads in your Facebook and pops up hard to achieve, especially if you are in a busy market. నువ్వు ఎంత బిజీ మార్కెట్ అయినప్పటికీ కూడా నువ్వు ప్రమోటింగ్ అనేది నువ్వు బెస్ట్ వేని ఎంచుకున్నట్లయితే సో దాని ద్వారా ఈజీగా అతి తక్కువ టైంలో నీ అడ్వర్టైజింగ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు 4 P's ఆఫ్ మార్కెటింగ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 7 P's ఆఫ్ మార్కెటింగ్ అంటే ఎడిషనల్ గా ఏమేమి వస్తాయి చెప్పుకుందాం. ప్లేస్ ఎప్పుడు రీటైలర్ బిజినెస్సా, హోల్సేలరా, మెయిల్ ఆర్డరా, ఇంటర్నెట్టా, డైరెక్ట్ సేల్సా, పీర్ టు పీరా, మల్టీ ఛానల్ అనే గురించి చెప్తుంది. అలాగే ప్రైజ్ అనేది డిఫరెంట్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ గురించి, స్కిమ్మింగ్ గురించి, పెనిట్రేషన్, సైకలాజికల్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, లాస్ లీడర్ ప్రైజ్ గురించి చెప్తుంది. ప్రమోషన్ అనేది స్పెషల్ ఆఫర్స్, అడ్వర్టైజ్మెంట్, డైరెక్ట్ మెయిలింగ్, లీఫ్లెట్స్, పోస్టర్స్, ఫ్రీ గిఫ్ట్స్, కాంపిటేటర్స్, జాయింట్ వెంచర్స్ గురించి ప్రమోషన్ చెప్తుంది. పీపుల్ వచ్చేసి ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, కల్చరు, కస్టమర్ సర్వీసు. ప్రాసెస్ అనేది వచ్చేసేటప్పటికి ఎస్పెషల్లీ రిలవెంట్ సర్వీస్. సో కస్టమర్కి ఏం కావాలో ఆ రిలవెంట్ సర్వీస్ అనేది మన దగ్గర ఉందా లేదా అని దాని గురించి చెప్తుంది.
ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొడక్ట్ స్మార్ట్‌గా ఉందా? రన్ అవుతుందా? ఇంటర్ఫేస్ ఎలాగుంది? కంఫర్ట్‌గా ఉందా? ఫెసిలిటీస్ బాగున్నాయా లేదా అని చూస్తది. అదే ప్రొడక్ట్ వచ్చేటప్పటికి డిజైన్ బావుందా లేదా? టెక్నాలజికల్ అప్‌డేట్ అయిందా లేదా? యూజ్ అవుతుందా లేదా? కన్వీనియంట్‌గా ఉందా లేదా? వాల్యుబుల్లా కాదా? క్వాలిటీ ఉందా? ప్యాకేజింగ్ బావుందా? బ్రాండెడ్ ఐటమా కాదా? యాక్సెసరీ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి? గ్యారంటీ, వారంటీ ఉన్నాయా లేదా? ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇక్కడ 7 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అనేది చెప్తాం. ఇప్పుడు పీపుల్. మనము మార్కెట్‌లో ఎటువంటి పీపుల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఎంప్లాయీస్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్లింగ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, డిజైనింగ్ ఇట్, మేనేజింగ్ టీమ్స్, రిప్రజెంటెడ్ కస్టమర్స్, ద లిస్ట్ గోస్ ఆన్. మనం ఎవరిని ఎంచుకొని అంటే పెర్ఫెక్ట్ మ్యాన్స్‌ని గనుక నువ్వు ఎంచుకొని మార్కెటింగ్ చేసినట్లయితే, నువ్వు మార్కెట్‌లోని నంబర్ ఆఫ్ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మార్కెటింగ్ చేసే బ్రాండ్ అంబాసిడర్స్ కానీ, మార్కెటింగ్ పీపుల్ గాని పెర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్తున్నాను. పీపుల్ ఎలిమెంట్ 7 పీస్ ఇన్వాల్వ్స్ ఎనీ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇన్వాల్వ్డ్ బిజినెస్ సైడ్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్. ఇక్కడ 7 పీస్ అనే మార్కెటింగ్ మిక్స్ అనేది బిజినెస్‌లో డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు. There is no use in creating a great brand, innovative product, amazing social media if you don't have right people behind you. నువ్వు ఎంతో అడ్వర్టైజింగ్ చేసేసి, నువ్వు ఎఫెక్టివ్ అడ్వర్టైజింగ్ చేసి, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ చేసేసి, కానీ మార్కెటింగ్ అనేది నువ్వు సరిగ్గా చేయలేకపోయావనుకోండి, నీ దగ్గర ఎఫిషియంట్, టాలెంటెడ్ పీపుల్ లేరనుకోండి, ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్తున్నారు. ఇట్స్ ఇంటిగ్రల్ టు సర్వైవల్ ఆఫ్ యువర్ బిజినెస్ టు మేక్ షూర్ దట్ all of your employees matter behind the scenes, customer facing. You should have quality employees. నీకు క్వాలిటీ అయిన ఎంప్లాయీస్ ఇక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్. ఇక్కడ సెవెంత్ ఇంటిగ్రెంట్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అనేది ఏం చెప్తుందంటే, ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ప్రాసెస్ అండ్ యాక్షన్ అనేది కస్టమర్‌కి ప్రొడక్ట్ గాని, సర్వీస్‌ని గాని డెలివరీ చేస్తది. సో, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో ప్రొడక్ట్, అప్పుడు క్వాలిటీ ప్రొడక్టా? క్వాలిటీ సర్వీసా? మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ప్రాసెస్‌ని మనం ఎగ్జామిన్ చేసి, ఇది సేల్స్ చేస్తే ఎంత వస్తుంది? సో, పేమెంట్స్ అనేవి బాగున్నాయా లేదా? ఇక్కడ ప్రాసెస్ డిస్ట్రిబ్యూటింగ్ ది ప్రొసీజర్, మేనేజింగ్ ది కస్టమర్ రిలేషన్‌షిప్. మనకున్న కస్టమర్స్‌ని మనం ప్రాపర్‌గా మేనేజ్ చేస్తున్నామా లేదా అని ఇక్కడ గమనించాలి. అలాగే మనకి ఎనఫ్ జస్ట్ డూ ప్రాసెస్. ఈచ్ స్టెప్ టేకెన్ మెథడ్స్ యూ చూస్ టు డూ ఫర్ ప్రాసెస్ మస్ట్ బి డన్ ఎ వే మినిమైజ్ ది కాస్ట్. నువ్వు ఎంచుకున్న ప్రాసెస్ అనేది కాస్ట్‌ని మినిమైజ్ చేయాలి. కాస్ట్ బర్డెన్ కింద ఉండకూడదు. ఎప్పుడైతే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందో ప్రొడక్ట్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నాడు. మార్కెటింగ్ స్ట్రాటజీలో ప్రాసెసింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ అర్థం. ఇక్కడ ప్రాసెస్ అంటే ఏంటంటే, నీ ప్రొడక్ట్‌ను ఎలా తయారు చేస్తున్నావు ఒకటి, నీ ప్రొడక్ట్ కస్టమర్‌కి ఏ విధంగా రీచ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. అసలు మార్కెటింగ్ మిక్స్ అనేది ఏ విధంగా చేస్తాము అంటే, డిటర్మైన్ ప్రొడక్ట్స్ యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్. మిగతా ప్రొడక్ట్స్ కి నీ ప్రొడక్ట్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో దాన్ని యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటాం. అది చెప్పాలి. నో ది కస్టమర్స్. అసలు నీ ప్రొడక్ట్ కొనే కస్టమర్ ఎవరో నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ది కాంపిటీషన్. మార్కెట్లో నీ కాంపిటీటర్ యొక్క ప్రొడక్ట్ గురించి నువ్వు ఎనలైజ్ చేయాలి. యాక్సెస్ ప్లేస్మెంట్ ఆప్షన్స్. ఏ ప్లేస్ లో బిజినెస్ చేయాలో నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఫ్రేమింగ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. ఏ విధంగా నువ్వు అడ్వర్టైజింగ్ చేయాలో అనేది నువ్వు డిసిషన్ తీసుకోవాలి. రివ్యూయింగ్ ది మార్కెటింగ్ మిక్స్. మనకి 4P మార్కెటింగ్ మిక్స్, 7P మార్కెటింగ్ మిక్స్ ఉంది. అది ఏం చెప్తుంది, ఎక్కడ ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది నువ్వు ఇక్కడ ఆలోచించాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఫిజికల్ ఎవిడెన్స్. ఫిజికల్ ఎవిడెన్స్ అనేది ఏ విధంగా ఉంది. వన్ వే గెట్ టు ది బ్రాస్ టాకెట్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కన్స్యూమర్స్ టు నో దట్ బ్రాండ్ పర్చేసింగ్ ఫ్రమ్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ లెజిటిమేట్ అండ్ వెల్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్ ఇన్ రియల్ లైఫ్. ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేది మనకి రియల్ వరల్డ్ లో ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ఫిజికల్ ఎవిడెన్స్ often takes to forms of service or purchase took place and proof of confirmation. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర కొనిన తర్వాత కంపల్సరీ బిల్ అనేది తీసుకోవాలి. ప్రూఫ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైనా ఫెయిల్యూర్ అయితే మనము అక్కడికి వెళ్ళి మన కంప్లైంట్ ఫైల్ చేసుకోవడానికి ఈ ఫిజికల్ ఎవిడెన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. సర్వీస్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ రిసీవ్డ్
కౌంట్ అండ్ యాజ్ ఫిజికల్ ఎవిడెన్స్. ఇక్కడ సర్వీసులు కానీ ప్రొడక్ట్స్ కానీ రిసీవబుల్ గా ఉంటాయి అని చెప్తున్నాడు. యాజ్ డూ లైక్స్ ఆఫ్ యువర్ రిసిపెంట్స్ ప్యాకేజింగ్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్యాకేజింగ్ గురించి కానీ నువ్వు ప్రొడక్ట్ కొన్నావు కదా అది ఎక్కడి వరకు వచ్చిందని కానీ ట్రాకింగ్ చేయాలంటే ఈ ఫిజికల్ ఎవిడెన్స్ అనే పిఈ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ వన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఇది ప్రొడక్ట్ అనేది పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, దానికి ఎబిలిటీ ఉందా లేదా, అసలు ఇది మనం బిజినెస్ చేయొచ్చా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్. మీకు ప్రొడక్ట్ కనుక సాటిస్ఫై అయితే మార్కెట్లోని మంచి గుడ్ విల్ ఏర్పడుతుంది. నీ ప్రొడక్ట్ కనుక నెగిటివ్గా ఉందనుకోండి, నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది పబ్లిసిటీ అవుతుంది. అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది క్వాలిటీగా ఉంటే మాసు మార్కెట్ని 92% ఆఫ్ మార్కెట్ కనుక నీకు సపోర్ట్ ఉంటే నువ్వు బిజినెస్ అనేది డోకా లేకుండా చేయొచ్చు అని చెప్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ ఆల్సో ఇన్వాల్వ్స్ థింగ్స్ లైక్ క్వాలిటీ, కాంపిటీషన్ ఇన్ ది మార్కెట్ ప్లేస్. ఇక్కడ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్, అండ్ ఫైనాన్షియల్ టార్గెట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ పెర్ఫార్మెన్స్ బేస్ గా చెప్పబడుతుంది. అలాగే మనకి 7 P's ఆఫ్ మార్కెటింగ్స్ అనేవి చెప్పుకున్నాం కదా. ఈ విధంగా డిఫరెంట్ ప్రొడక్ట్స్, ప్రమోషను, ప్రైజు, ప్లేసు, పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది అని చెప్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్.